టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నడుమ బాక్సాఫీస్ యుద్ధం సాగనుంది. అది ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు. ఈ డబుల్ క్లాష్ క్రమంలో ఇటు టాలీవుడ్ లో చిరు, అటు కోలీవుడ్ లో రజనీ ఇతర టాప్ స్టార్స్ తో పోటీ పడ్డ వైనాన్ని గుర్తు చేసుకుందాం. మొదటి క్లాష్ దసరా కాంబోలో రాబోతోంది. రజనీకాంత్ జైలర్ 2 చిత్రం అక్టోబర్ 15న విడుదలవుతుండగా మరుసటి రోజే చిరంజీవి విశ్వంభర సినిమా జనం ముందుకు వస్తోంది. ఈ దసరా పోటీ ముగిసిన వెంటనే సంక్రాంతి, పొంగల్ బరిలోనూ వీరిద్దరూ మరోసారి ఢీకొట్టనున్నారనే టాకు వినిపిస్తోంది. చిరంజీవితో డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న కదిరి నరసింహుడు చిత్రంతో రజనీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న దర్శన్ సినిమా పోటీ పడనుందని సమాచారం. గతంలో 2023 ఆగస్టులో రజనీ జైలర్ వచ్చి బంపర్ హిట్ కాగా మరుసటి రోజే చిరు, భోలా శంకర్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఒక్కరోజు తేడాతో విశ్వంభర, జైలర్ 2 రాబోతుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కూడా టాప్ స్టార్స్ గా వెలుగుతున్నారు. వీరి ముగ్గురితోనూ చిరంజీవి ఒకే రోజున బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. వీరిలో అందరికంటే ముందుగా వెంకటేష్ తో చిరంజీవి ఢీకొనడం విశేషం. 1988 జనవరి 14న చిరంజీవి మంచి దొంగ, వెంకటేష్ రక్త తిలకం ఒకే రోజు విడుదలయ్యాయి. కొన్ని ఏరియాల్లో మంచి దొంగ పైచేయి సాధిస్తే మరికొన్ని చోట్ల రక్త తిలకం ఆధిపత్యం చాటుకుంది. తర్వాత 2001 జనవరి 11న చిరంజీవి, మృగరాజు, బాలకృష్ణ నరసింహనాయుడు చిత్రాలు పోటీ పడగా బాలయ్య నరసింహనాయుడు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. 2022 అక్టోబర్ 5న చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ పోటీలో గాడ్ ఫాదర్ అత్యధిక వసూళ్లను సాధించింది. తమిళ పరిశ్రమలో రజనీకాంత్ కు సరైన సమౌజ్జి కమల్ హాసన్. వీరిద్దరి సినిమాలు కూడా ఒకే రోజున 2 సార్లు బాక్సాఫీస్ బరిలో తలపడ్డాయి. 1987 అక్టోబర్ 21న కమల్ నాయకన్, రజనీ మనిదన్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మనిదన్ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తే నాయకన్ క్లాసిక్ హిట్ గా నిలిచి పలు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఇక 2005 ఏప్రిల్ 14న రజనీ చంద్రముఖి, కమల్ ముంబై ఎక్స్ప్రెస్ పోటీ పడగా చంద్రముఖి ఆల్ టైమ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రపంచ సినిమాలో ఎక్కడా జరగని ఓ అరుదైన సంఘటన వీరిద్దరి జీవితంలో జరిగింది. 1979 ఏప్రిల్ 14న నినైతలే ఇనిక్కుం, తాయిల్లమల్ నా నిల్లై అనే 2 సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. విశేషమేమంటే ఈ 2 సినిమాల్లోనూ కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించారు. ఒకే రోజున ఇద్దరు హీరోలు నటించిన 2 సినిమాలు రావడం నిజంగా ఓ మధురానుభూతి. మళ్లీ ఇన్నాళ్లకు రజనీకాంత్, కమల్ హాసన్ కాంబో పునరావృతమవుతూ దర్శన్ రాబోతుండగా మరోవైపు చిరు, రజనీల డబుల్ క్లాష్ సిద్ధమవుతోంది. మరి ఈ బాక్సాఫీస్ వార్లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.